కపటం, 3 మోసం. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? మోసం. ఈ 3 పాపాలు వాళ్ళు చేశారు. ఎలా చేశారు అని మీరు అడగొచ్చు. వాళ్ళు హృదయంలో నిశ్చయించుకున్నది ఏంటి? ప్రారంభంలో ఉంది కదా, పొలం అమ్మి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ దాన్ని వాళ్ళు అమలు చేయలేదు. హృదయంలో అనుకున్నాం కదా, బయటికి అనలేదు కదా. కాబట్టి పాస్టర్ గారికి తెలియదు కదా, సో మనం ఎంత ఇస్తే అంత తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనుకున్నాడంట వాళ్ళిద్దరు. కపటం అంటే పైకి మేము యథార్థంగా అనుకున్నాము, కాకపోతే మాకు ఆశ కలిగింది లేదా మాకు అవసరం వచ్చింది, మేము ఉంచుకున్నామయ్యా, ఇదిగో ఇది మేము ఇవ్వాలనుకుంటున్నాం అనేస్తే దేవుడు ఏమీ అనడండి. అక్కడ వాళ్ళు దాన్ని కవర్ చేశారు. ఇంతకేనంటే ఇంతకే ఏమారా అంటే ఇంతకే అని అక్కడ అబద్ధం ఆడారు. కపటాన్ని వాళ్ళు ప్రదర్శించారు. కొన్నిసార్లు మనం కపట ప్రేమను చూపిస్తాం, కపటమైన ప్రవర్తన కలిగి ఉంటాం. అంటే పైకి ఒకలా ఉంటుంది, లోపల కూడా ఉంటుంది. లోపల తిట్టుకుంటాం, పైకి ప్రేమిస్తాం. దేవుడు దాన్ని, హృదయాన్ని చూసే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కపటం పెద్ద పాపం అది. ఇప్పుడు చేసింది చిన్న తప్పుకి 2 స్పాట్లో చచ్చిపోయారు. మన దృష్టిలో చిన్నది, అబద్ధమేగా ఆడారు, వాళ్ళ సొమ్మండి, వాళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు హృదయంలో అనుకున్న, నోటితో అని మనం అన్న ఏ మాట అయినా లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడాలి. నోటితో అన్నావా, ప్రభా నేను రక్షణ పొందుతా, ప్రభా నేను ఇగో ఇలా బ్రతుకుతాను, ప్రభా నేను ఇది విడిచిపెట్టేస్తాను, ప్రభా నేను నీ కోసమే బ్రతుకుతాను, నాకు నువ్వు ఉంటే చాలు అని అనేసుకుంటాం. ఓకే, ఏదైనా మేలు జరిగినప్పుడు. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బంధువుల నుండి ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు, ఏదైనా మనం కార్యక్రమాల్లో కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు అనవసరంగా బాప్తిజం తీసేసుకున్నాం, అనవసరంగా దేవుళ్ళకి వచ్చేసా, అసలు దేవుడే కనుక అట్లేకపోతే ఈ పాటికి అన్న ఏం చేసేదాన్నో, ఏం చేసేవాడినో అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా కాదండి, మన హృదయంలో ఏమైతే ఉందో బయట కూడా అదే మనం ప్రదర్శించాలి. బయట లోపల ఒకలాగే మనం దేవుడి దగ్గర కరెక్ట్గా ఉన్నామో అది చూసుకోవాలి. మనుషులందరినీ మనం సాటిస్ఫై చేయలేము, అందరినీ సంతోషపరచలేము. ఎందుకంటే ఒకరికి ఒకటి నచ్చింది, ఒకరికి ఒకటి నచ్చదు. కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. ఒక్కటి మాత్రం ఆలోచించాలి. ఏంటిది? నేను ఈ పని చేయడం ద్వారా దేవుడు ఏమన్నా నా మీద కోపం వస్తుందా, దేవుడు ఏమైనా దుఃఖపడతాడా, దేవుడు అన్నీ తెలుసు, నా హృదయంలో ఏమనుకుంటున్నానో, ఒక వ్యక్తి గురించి ఎలా ఫీల్ అవుతున్నానో, ఒక వ్యక్తి గురించి ఎలా నేను మాట్లాడుతున్నానో హృదయంలో ఊహించుకుంటా ఉంటాను. ఇప్పుడు కూర్చుంటా, సపోజ్ ఈ సారా గారేంటి ఇల్లు సారీ కట్టుకొచ్చింది అని అనుకున్నాను మనసులో, సపోజ్ ఎగ్జాంపుల్. కానీ పైకి మాత్రం ఏమంటా, మా పెళ్ళి ఉందమ్మా మీ శారీ అంట. అప్పుడు ఏమైంది? ఇది ఎవరికి మీకు కనబడదు, కానీ ఎవరికి కనబడిద్ది? దేవుడే చూస్తాడు. కపటం ఎందుకు? ఉన్నదన్నట్టుగా నువ్వేమనుకున్నావు అదే చెప్పు. అది ఒక పెద్ద పాపం కింద పరిగణించబడిందండి, చిన్న పాపం కాదది. కపటం, మోసం ఎలా అయింది? వీళ్ళు ఎంత ఇస్తా అన్నారో అంత వీళ్ళు ఇవ్వలేదు, దేవుడికి ఇస్తానన్నది వీళ్ళు చెయ్యలేదు, మోసం అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా మాట ఇస్తాం, ఆ మాటను మనం నెరవేర్చలేదనుకో, మనం ఏమైంది? వాళ్ళని మోసగించినట్టే. వాళ్ళు ఆశపడతారుగా. చాలామంది మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, తప్పేస్తూ ఉంటారు. దేవుడికే కాదు, మనుషులకు కూడా. బాగున్నప్పుడు నీకు ఇలా చేస్తా, నీకు ఇదిగో ఇది ఇస్తా, ఇది కొనేస్తా అంటారు. పిల్లలతో అంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్ది వాళ్ళు బాగున్నప్పుడు ఇదిగో నీకు నేను నా వస్తువు ఇదిగో ఇస్తానులే వాడుకో అంటారు. కానీ మళ్ళీ దానిలో నిలబడరు. చెడిద్ది, వీళ్ళిద్దరికి ఏదో చెడిద్ది. చిన్నప్పుడు ఎందుకు ముందు అంటే అన్నామండి, ఇప్పుడు వాళ్ళు మాతో సరిగ్గా లేరు కదా, ఇవ్వాలని ఏముంది అంటారు. కానీ మన నోటి నుండి వచ్చిన ప్రతి మాటకి దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. అది నువ్వు అన్నావంటే చెయ్యాలంతే. దానిలో ఇంకా మళ్ళీ మార్పు ఉండదు. వాళ్ళు నీతో మాట్లాడని, వాళ్ళు నేను తిట్టని, వాళ్ళు నీతో సఖ్యంగా లేకపోని, నీ నోటి నుండి ఒక మాట వచ్చిందా అది నువ్వు ఖచ్చితంగా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. దీని గురించి ఒక మాట ఉంటుంది, అది చూద్దాం. కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుడి దగ్గర ఎవరు మంచిగా బ్రతకగలరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా
నిజము పలుకువాడే, హృదయపూర్వకంగా నిజం పలికేవాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చిన కూడా, అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నిందమోపడు. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవానిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. రాసి పెట్టుకున్న మాట అండర్లైన్ చేసుకోండి. ప్రమాణం చేస్తే ఎలా ఉంటుందంట? నష్టం వస్తే మార్చకూడదు. అప్పుడండి బాగుందండి ఇద్దాం అనుకున్నానండి, మరి ఇప్పుడు ఇవ్వలేనండి కాదు. ఒక మాట నీ నోటి నుండి వచ్చిందా, నువ్వు అందులో నష్టపోయినా కూడా ఆ మాట కోసం నువ్వు కట్టుపడితే దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. ఎందుకంటే హృదయాన్ని చూసే దేవుడు, ఆయనకి తెలుసు మనం ఏ స్థితిలో ఇస్తున్నామో. ఒక మాట మన నోటి నుండి వస్తే ఆ మాట కోసం ఖచ్చితంగా నిలబడాలి. ప్రమాణం చేసావా ఎవరికైనా మంచిగా, నేను నిన్ను ఆదుకుంటా కష్టంలో, దానికోసం నిలబడి దేవుడి దగ్గర ప్రమాణం చేసావా, ప్రభా నా ఏ స్థితిలో కూడా నేను విడిచిపెట్టనయ్యా, నా శ్రమలో విడిచిపెట్టను, నా బాధలో విడిచిపెట్టను, నా అవమానాల్లో విడిచిపెట్టను, నా ఒంటరితనంలో విడిచిపెట్టను, ఏదేమైనా నేను విడిచిపెట్టను అని అన్నావా, దానిలో కూడా నిలబడు. శ్రమ వస్తుంది, ఒకరోజు అవమానం వస్తుంది, ఇంకో రోజు ఏదో ఒంటరిగా మిగిలిపోవాలి. కొన్నిసార్లు ఎవరు కూడా అందరూ ఉంటారు చుట్టూ, కానీ మనకి ఎవరు కూడా పరాయుల్లా కనిపించిన సందర్భాలు కొన్ని వస్తాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నీవు భయపడవు, ఎందుకంటే దుడ్డు కర్ర దండకుండా నాదరేస్తుందని దావీదు సాక్ష్యం ఇచ్చాడు. గాఢాంధకారపు లోయలు ఉంటాయి. లోయ అంటే ఏంటి? భయంకరమైన లోతు. గాఢాంధకారం అంటే కనిపించదు, ఏమి ఎవ్వరూ కనిపించరు. కొన్నిసార్లు ఎవ్వరు కూడా మనకి సహాయం చేయరు. కొన్నిసార్లు ఒక చీకటిలాగా ఉండిద్ది అది, ఆ ప్రయాణం మనకి, ఆ పరిస్థితి. అప్పుడు ఎవరే మనల్ని ఆదుకోవట్లేదు, ఎవరో మనల్ని కనీసం పలకరించవట్లేరు. అదిగో నేను ఎంత బాధలో ఉంటే నన్ను వచ్చి పలకరించలేదు, నేను నాకు ఇలా సహాయం చేయలేదు అని మనసులో బాధపడి ఒంటరిగా మూలుగుతూ ఏడుస్తున్న పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైంలో కూడా దేవుడే నడిపిస్తాడని ధైర్యంగా ఉండాలి తప్ప ఆ టైంలో కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. రేపు నాకేం చేశాడు, నాకు ఒంటరిదాన్ని అయిపోయా, ఒంటరిని అయిపోయా, నాకు ఎవరో లేరు, నాకు సహాయం చేయలేదు దేవుడు అనకూడదంట. ఆ టైంలో కూడా ప్రభా నీవు ఉన్నావు తోడు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడిని కాదయ్యా, నువ్వు ఉన్నావు కదా పక్కన. ఇంకా నాకు వాళ్ళ మనుషుల సహాయం ఒకరు చేయలేకపోవచ్చు, కానీ నీ సహాయం నాకు ఉంటుంది కదా అని ధైర్యంగా స్తుతిస్తామే దేవుడు. అప్పుడు మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. కానీ మనం ఆ పని చెయ్యం. ఈలోపు తిడతా ఉంటాం, దేవుడిని తిడతాం, సహాయం చేయని వాళ్ళని తిడతాం, మన దగ్గరికి రాని వాళ్ళని తిడతాం, ఇవన్నీ చేసేస్తాం. ఇక దేవుడి డోర్స్ ఏమోపెన్ అవుతాయి, క్లోజ్గానే ఉంటాయి. మనల్ని పరీక్షిస్తాడండి దేవుడు. ఎలా ఉంటుంది నా బిడ్డ ఈ టైంలో, ఎలా మాట్లాడింది, ఈ కష్టంలో ఎలా మాట్లాడింది, అన్ని పరీక్షిస్తాడు. నీ కష్టంలో కూడా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు అవమానంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ప్రభువే నా దేవుడే గొప్ప అని నువ్వు చెప్తూనే ఉండాలి. పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. ఆ హృదయంలో యథార్థత అనేది మనం కాపాడుకోవాలి. నష్టం వచ్చినా కూడా మాట తప్పదు. మాట ఇచ్చారు ఎవరికైనా, మాటలు ఇచ్చే ఉంటారు కదా, భార్యకి ఇస్తారు, భర్త నిన్ను ఎప్పుడు ప్రమాణాలు చేపిస్తారు కదా, నిన్ను విడిచిపెట్టను, నేను లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటారు, నిన్ను ఎప్పుడు ప్రేమిస్తా, ఇలాగే ప్రేమిస్తా, కానీ అలా ప్రేమించరు, మారిపోతారు. అలా గుర్తురావాల ప్రమాణం. భార్య అయినా భర్త అయినా, నా భర్తగా నేను ప్రమాణం చేశాను, నేను ఇలాగే బ్రతుకుతాను, నేను విడిచిపెట్టను కష్టంలో కూడా అని ప్రమాణం చేస్తారు. విడిచిపెట్టకూడదు. అలాగే కొంతమంది బంధువులకి ప్రమాణాలు చేస్తారు, నీకు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నేను సహాయం చేస్తాలే, లేదా నీకు ఏదైనా సహాయం చేస్తాలే, పెళ్ళికి సహాయం చేస్తాలే అంటారు. తర్వాత వెళ్తే లేదులేండి, కుదరలేదులేండి, అవ్వలేదులేండి అని చెప్పేస్తారు. అది బయట సంగతి అండి, అలా వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ దేవుడిని ఎరగని వాళ్ళు, దేవుడిని ఎరిగిన మనం మాత్రం ఆ మాట చెప్పకూడదు. అర్థమవుతుందా? దేవుడిని ఎరిగిన మనం ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మనం అది చేయగలమా లేదా, చేయలేమేమో ఒకవేళ అన్నాను మనం ఉంటే ఇవ్వబాకండి. కానీ చెయ్యాలనే మనసులో ఉందనుకో, ఆ టైంకి వెళ్ళి చేసేయండి.
అనుకోలేదు కాబట్టి, అనలేదు కాబట్టి చెయ్యి అవసరం లేదు అనుకోబాకండి. మీరు చెయ్యదగిన మేలు మీరు చేయకపోవడం కూడా పాపమే. దేవుడు దాన్ని కూడా లెక్కలో తీసుకుంటాడు. కాబట్టి మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏ పాపం చేత చనిపోయారు అంటే అననీయ సప్పెరా. చెప్పండి, ఏ పాపాలు? 3 పాపాలు చెప్పారు. కపటము, మోసము, అబద్ధం. ఈ 3 పెద్ద పాపాలు కాదు ఈ లోకంలో, తెలుసా మీకు? ఈ 3 కనిపించవు కూడా. ఒక వ్యభిచారం కనిపిస్తుంది, అది మహాపాపం. అందరికీ అమ్మో వ్యభిచారంట అంటారు. ఒక దొంగతనం కనిపిస్తుంది, అది పెద్ద పాపం, అందరికి క్రైము, అమ్మో వీడు దొంగ అంటారు. ఒక తాగుబోతు కనిపిస్తాడు, ఒక తిట్టుబోతు కనిపిస్తాడు, ఇవన్నీ కనిపించే పాపాలు. హత్య చేసినాడు కనిపిస్తాడు, నరహంతకుడు, అమ్మో ఈ రౌడీ, వీడు అందరిని కొడతాడు, వీడు అందరినీ చంపేస్తాడు, అది కనిపిస్తుంది. అయ్యే మన దృష్టిలో పెద్ద పెద్ద పాపాలు. అమ్మో ఇవే పాపం. ఈ ఏం పాపాలు ఇవి మన దృష్టిలో? ఇవి చాలా చిన్న పాపాలు. అబద్ధం చిన్న పాపం, ఇంకోటి మోసం చిన్న పాపం, కపటం చిన్న పాపం. ఎమోషన్, నేను రాత్రి అంతా జాగారం చేసేవాడిని, కళ్ళు పెట్టండి బాగోలేదా? ఓకే, ఏం పాపాలు ఇవి? చిన్న చిన్న పాపాలు, కానీ మనకు చిన్నవి, దేవుడికి కాదు. ఆయనకు ఈ వ్యభిచారం ఎంతో, అబద్ధం అంతే, దొంగతనం ఎంతో, మోసం అంతే. 2 ఈక్వల్. ఆయన దృష్టిలో ఒకటి, మనకి అవి. పైగా ఇవి కనిపించవు. మన హృదయంలో మోసం చేద్దామన్న ఆలోచన కనిపించడం ఎవరికి. అలాగే మన అబద్ధం ఆడినా అది ఎవరు నమ్మేస్తారు. అబద్ధం ఆడితే అది ఎవరికైనా తెలిసిద్దా? తెలియదు కదా. దేవుడికి మాత్రం తెలిసిద్ది. వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, ఒకటి చేశారు ఒకటి చెప్తున్నారు అని దేవుడికి మాత్రం తెలిసిద్ది. మిగతా వాళ్ళు ఏముంది అని నమ్మితే అవునా అలాగా అయ్యో అంటాం చెప్పంగానే. వాళ్ళు అక్కడ చేసి వచ్చింది వేరు, ఇక్కడ చెప్పే కథ వేరు ఉంటుంది. అబద్ధం పెద్ద పాపం, దేవుడు లెక్కలో ఖచ్చితంగా రాసుకుంటాడు. ఈ 3 పాపాల కారణంగా వాళ్ళు చనిపోయారండి. ఎందుకు అంటే వాళ్ళు 3 పాపాలు చేశారు కాబట్టి. ఆ సంఘం అంతా కూడా భయపడిందంట. దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాడో తెలుసా? నేను ఈ వాక్యం నాకు అర్థం కాని రోజుల్లో, ఒక 20 ఏళ్ళ కిందట సంగతి. అప్పుడే నేను విశ్వాసగా బలపడుతున్నప్పుడు నాకు దీనికి ఈ మాట చదివినప్పుడు, ఏంటి దేవుడు ఇవ్వకపోతే చంపేస్తాడా? దేవుడు ఇవ్వకపోతేనే అలా చచ్చిపోవాలా? మరి అంత పెద్ద తప్పేం చేశారు వాళ్ళు? అబద్ధమేగా ఆడారు అని నేను అనుకునేదానండి. దానిలో లోతు నాకు అప్పుడు తెలియదు. ఇంత పెద్ద మర్మం ఉంటుంది ఇందులో. దేవుడు దాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటాడు. అబద్ధాన్ని, మోసాన్ని, కపటాన్ని దేవుడు పెద్ద పాపాలుగా ఎంచుతాడు అని నాకు ఆ రోజు తెలియదు. అంతేకాదు, ఇంకొక మాట కూడా నాలో బాగా ఆలోచింపజేసింది. అది కూడా ఉంటుంది సంఖ్యాకాండంలో అనుకుంటా. అక్కడ ఏమనొచ్చు, అది రిఫరెన్స్ టైం లేదు. అక్కడ ఏముంటుందంటే, విశ్రాంతి దినాన ఒకడు కట్టెలు ఏరుకుంటా ఉంటాడు. కట్టెలు ఏరుకుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వీడు కట్టెలు ఏరుకుంటున్నాడు కాబట్టి వీడిని రాళ్ళతో కొట్టి చంపేయాలి అని ఉంటుంది. అలాగే చంపేస్తారు అతన్ని. నాకు అది కూడా చాలా పెద్ద తప్పు అనిపించింది. బైబిల్లో ప్రభువా కనీసం పొలాలు ఏరుకుంటాం కూడా తప్ప? మీరు చెప్పండి. ఏమైనా మా పొలాలు ఏరుకుంటే చంపేస్తారా? పొలాలు ఏరుకుంటే దేవుడు చంపేస్తాడా? అంటే పనికి వెళ్ళడం అనుకుందాం. పనికి వెళ్తే ఆదివారం చంపేస్తాడా? అది పెద్ద తప్పు అనిపించట్లా మనకి. లాజిక్, మన మానవ లాజిక్లో ఆలోచిస్తే. కానీ అక్కడ ఎంత పెద్ద మర్మం ఉందో తెలుసా? దేవుడు వాళ్ళకి ఒక నియమం పెట్టాడు. ఏమని? విశ్రాంతి దినం అది పరిశుద్ధపరచబడిన దినం, ఆశీర్వదించబడిన దినం. అది ఖచ్చితంగా దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు అన్నాడు, ఆ రోజు నువ్వు ఏ పని చేయకూడదు. ఆ రోజు నువ్వు ఏ పని చేసి ప్రయాసపడిపోయి డబల్ వస్తే డ్యూటీ చేస్తే అన్నా కూడా నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజు నీకు అదే ఆశీర్వాదం అవ్వదు అని ఒక నియమం పెట్టాడు ఇశ్రాయేలుకి. వాళ్ళు దాన్ని మీరారు. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, పొలాలు ఏరుకోవడం తప్పు కాదు, కానీ దేవుడి మాటని ధిక్కరించడం, తృణీకరించడం పెద్ద తప్పు. సార్ మాట వినకపోతేనే ఊరుకోరు కదండి. భర్త మాట వినకపోతేనే ఊరుకోరు కదండి. భార్యని అంటాడు కదా, నీకేంటి నా మాటలు ఎక్కలేదా? నేను వెళ్ళొద్దన్న చోటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను వద్దన్న పని నేను ఎందుకు చేసావు అని భర్త అంటాడు కదా. తల్లిదండ్రులు బిడ్డల్ని వాళ్ళు వద్దు అన్న చోటికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళే సీరియస్ అయిపోతారే. నేను కూడా పొద్దున్న మా దాని మీద అరిసేసా బాగా. ఎందుకని సార్ వాడికి నిన్న స్కూల్ ఉంది, వాళ్ళ స్కూల్ ఉంది, చక్కగా ఇవ్వకుండా ఉన్నాడు. సంజయ్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి, ఆడపిల్లలకి లేదు స్కూలు.
సరే వాళ్ళకి లేదు, వాళ్ళు ఆడుకుంటారు, వీడికి ఉంది వెళ్ళాలి కదా అని కోపం వచ్చేసింది, బాగా కోపం వచ్చింది. నిన్న స్కూల్ పోయింది, ఈరోజు స్కూల్ పోయింది, ఆ ఊరుకొని నేను చెప్పాలా ఆన్సర్ ఆ సార్కి. మళ్ళీ పక్కన కొట్టిందండి ఆయన బాగా ఈరోజు మాత్రం, ఎంత కోపం వచ్చింది. మరి దేవుడికి ఎందుకు మాట వినకపోతే రాదనుకుంటున్నారా? మన పిల్లలు వినకపోతేనే మొట్టికేస్తాము, వాడిని బాధేస్తాం. కొంతమంది అయితే చావు బాగుతారు, పిల్లల్ని భార్యలను చావు బాగుతారు. మరి దేవుడి మాట మాత్రం మనం వినకపోయినా కూడా ఆయన క్షమించేయాలి. మనం మేము అతిక్రమించినట్టు, ఆజ్ఞ అతిక్రమించినట్టు అండి. లైఫ్ తీసుకోడు. కొన్ని పాపాలు మీరు అనుకుంటున్నారేమో ఇది చిన్నదే కదా అనుకోవద్దు దయచేసి. దేవుడు ఆజ్ఞలు ఏదైనా ఇచ్చాడా, నియమం ఏమైనా పెట్టాడా, ఆ నియమాన్ని మనం గౌరవించాలి, ఆజ్ఞలు మనం అనుసరించాలి. ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, ఆదివారం కావచ్చు, అది ఏ శనివారం కావచ్చు, యూదులకు సబ్బాత్ అంటారు వాళ్ళు. ఏదేమైనా దేవుడు 6 రోజులు కష్టపడి అంటే అన్ని భూమిని సృష్టిని అంతా చేశాక 7వ రోజు విశ్రాంతి తీసుకొని దాన్ని ఆశీర్వదించి దేవుడు ఏం చెప్పాడంటే, ఈరోజు మీరందరూ కూడా రెస్ట్ తీసుకోవాలి, మీరు కూడా దీన్ని పరిశుద్ధ దినంగా ఎంచాలి, ఇది నా దినం, ప్రభు దినం, దీన్ని మీరు చక్కగా ఆచరించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి అని కొన్ని నియమాలు పెట్టాడు. అవన్నీ వదిలిపెట్టేసి మనం ఆ రోజు శుభ్రంగా తినేసి పడుకుని, ఆ రోజే పూజలు తులిపి, ఆ రోజే చుట్టాలు ఇంటికి రమ్మని, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదివారమే చీపు కనపడుతుంది కొంతమందికి. సెలవు పెట్టుకోవడానికి మాత్రం అది పెట్టరు. ఒకసారి ఊరుకోరండి, దేవుడు ఊరుకుంటాడు. మరి ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తారండి. ఆయన ఊరుకోవడం కదండి, మనకే శిక్షలు లేనిపోయింది. ఆ రోజు సంఖ్యాకాలంలో ఏరుకున్నందుకే ఆయన కుటుంబాన్ని అంతా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ నియమం అది. మనకు లా ఉంది కదా, మన లా ప్రకారం ఏంటి? ఇప్పుడు గొడవ చేసాము అక్కడ, ఇష్టం అని గొడవ చేసి చదవకపోతే ఊరుకుంటారా? న్యూస్ సెన్స్ చేసుకుని తీసుకెళ్ళి లోపలేస్తారు. మన లా అలా ఉంది. మరి ఆ లాని మనం మేరితే మనల్నే ఊరుకున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరినందుకు వాళ్ళకి శిక్ష వచ్చింది ఆ రోజున. అది న్యాయమే దేవుని దృష్టిలో. అతన్ని రాళ్ళతో కొట్టి చెప్పడం అది కరెక్ట్. ఎందుకంటే ధర్మశాస్త్రానికి దయ ఉండదు, శిక్ష మాత్రమే అమలు చేసేది. ఏదంటారు చూసారా, మనకి చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళారని ఒకరి శిక్ష వేస్తారని జాలిపడచ్చుగా పాపం అంటారా? న్యాయశాస్త్రానికి దయ ఉండదు, శిక్ష మాత్రమే ఉంటుంది. దేవుడు కూడా ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు పెట్టాడు. కొత్త నిబంధనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనకు మించి కొత్త నిబంధన అంటే కొట్టివేయబడలేదు, ఆయన అన్ని పెంచాడు, డోస్ పెంచాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎలా పడతారో ప్రమాణాలు చేయబాకండి. దేవుడి దగ్గర ఏదైనా చెప్పారా, దానికోసం చచ్చే వరకు, ఊపిరి ఉన్నంత వరకు దానికోసం కట్టుబడండి. లేదా అసలు చెప్పబాకండి. శాపగ్రస్తమైన జీవితాలు తెచ్చుకోకూడదు. జీవితంలో మనం ఏదైనా తీర్మానం చేసామా, దానికోసం నిలబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను అలా జీవిస్తున్నానా లేదా? ఒకవేళ తప్పిపోయావా, ఎన్నో ప్రమాణాలు చేసి తప్పిపోయావా, నాయింపులు ఉండవు. మనం ఏం ఎత్తుతామో అది మనం కోసుకోవాలి, తప్పదు. దేవుడికి ఇస్తానన్న విషయంలో, దేవుడి దగ్గర విషయం, మన బ్రతికే విషయంలో, దేవుడికి మనం ఇచ్చిన మాట విషయంలో, మనం ఎవరికైనా మనుషులకి ఇచ్చిన మాట విషయంలో మనం ఖచ్చితంగా దాన్ని పాటించాలి. నష్టపోయినను దాని విషయంలో మాట తప్పకూడదంట. నష్టం కలిగినా కూడా ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు చూడండి. ఖచ్చితంగా ఉండదండి వాక్యం. అలా ఉండాలి. మన యేసయ్య అలా ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనలాగే బ్రతికాడు కదా. ఆయన ఈ మనుషుల్లాగా ఏది చేయలేదు, ఏది పడితే అది ఖచ్చితంగా బ్రతికాడు. ఆయనకు మాట అంటారు శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా, నువ్వు మా మాటము లేకుండా బోధిస్తున్నావయ్యా, నువ్వు ఏ అధికారం కలిగిన వానిగా బోధిస్తున్నావు అంటారు. ఆశ్చర్యపోతారు. శాస్త్రాలు చదివిన వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆయన బోధకి. ఈరోజు మనం ఏం డిగ్రీలు చదువుకోవాల్సిన లేదండి. దేవుడి జ్ఞానం అంటే చాలు, బైబిల్ జ్ఞానం అంటే చాలు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా మనం అనుసరిస్తూ బ్రతికితే చాలు. మనం దేవుడి కృపను పొందుకుంటాం. ఈ మనుషులకు ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వకపోతే ప్రేమించరు, తిడతారు. వాళ్ళ గురించి నువ్వు ప్రయాసపడి ఓకే పాకులాడు బాకు. దేవుడి విషయంలో నువ్వు నమ్మకంగా జీవించు. దేవుడి దగ్గర కపటం వద్దు, దేవుడి సేవకుల దగ్గర కపటాలు వద్దు, అబద్ధాలు వద్దు, మోసం చేయొద్దు, ఎవరిని మోసంగా చెప్పొద్దు ఏది కూడా. దేవుడు పెద్ద పాపాలుగా పరిగణిస్తాడు. తండ్రి అలా నేనేమన్నా
తెలియక చేస్తే అది యథార్థంగా ఒప్పుకొని క్షమించమని అడుగు ప్రభువుని. నాకు తెలియదు ఎంత పెద్ద పెద్ద పాపం అని నేను, ఎంత పెద్ద తప్పని నేను అనుకోలేదు, చిన్నదే కదా అనుకున్నాను. క్షమించిన ఆయన, జాగ్రత్తగా ఉంటానయ్యా, నేను జాగ్రత్తగా బ్రతుకుతాను తండ్రి, నన్ను అలా నడిపించి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యక్తిగతంగా చిన్న ఒప్పుకోలు ప్రార్థన దయచేసి చేసుకున్నాం. మా వరకు వాళ్ళు దేవుడికి చెప్పే దమ్ముంటే నువ్వు చెప్పు ఒక మాట దేవుడికి, ప్రభా చచ్చే వరకు నిన్ను వదిలిపెట్టనయ్యా, చచ్చే వరకు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా సరే ఆ మాట చెప్పడానికి దమ్ముండాలి. దాని జీవించడానికి కూడా చాలా ధైర్యం కావాలండి. అన్నావా ఒకవేళ ఇంతకుముందు ఉండి అలాగే ఉండు. ప్రపంచం నా తలకిందులైనా నా దేవుడిని నేను విడిచిపెట్టను. కరువులైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన ఏదైనా సరే నా దేవుడిని విడిచిపెట్టను. మనం అడుగుతాం ఆయన, అయ్యా నన్ను వదిలిపెట్టద్దయ్యా, నా చెయ్యి వదిలిపెట్టద్దయ్యా, కష్టాల్లో నా చెయ్యి వదలొద్దయ్యా, ఒంటరితనంలో నా చెయ్యి వదలొద్దయ్యా అని ఆయన అడుగుతాం. ఆయన ఎప్పుడు వదలడు, మనం వదిలేస్తూ ఉంటాం. ఆయన గట్టిగానే పట్టుకుంటాడు, మనం వదిలించుకొని వెళ్ళిపోతే ఏం చేయలేడు, వదిలేస్తాడు. ఆయన్ని వదలద్దు అని నువ్వు చెప్పవసరంలా, ఆయన పట్టుకున్నాడంటే వదిలిపెట్టడు. జారిపోకుండా మనం జాగ్రత్తగా ఉంటే చాలు. మనమే అయ్యా నువ్వు నీ కోసం చేసుకో ప్రార్థన, నిన్నెప్పుడు నేను ఇడిచిపెట్టకుండా నీ చేయి పట్టుకోవాలయ్యా, నీ పాదాలు పట్టుకోవాలి ఆయన. ఎప్పుడు కూడా నాకు నువ్వు కావాలి ప్రభా, నా సంతోషంలో నువ్వు కావాలి, నా ఒంటరితనంలో నువ్వు కావాలి, నా దుఃఖంలో నువ్వు కావాలి, నాకు ఏ స్థితిలోనైనా నువ్వు కావాలి ప్రభా. నువ్వు ఉంటే చాలు తండ్రి నా బ్రతికింది, నా కుటుంబంలో. దావీదుకి ఆ విషయం తెలుసు, అందుకే దావీదు నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగాడు. ఒక రాజు అయ్యండి వేరే ఏం అడగలదండి. నీ సన్నిధిలో నా కుటుంబం ఉంటే చాలయ్యా, అదే గొప్ప ధన్యత, అదే గొప్ప సంపద అనుకున్నాడు దావీదు. ఏమనుకుంటున్నాం ఈరోజు మనం? బంగారం ఉంటే చాలు, ఆ మనుషులు నా లైఫ్లో ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, అది ఉంటే చాలు కాదు. దేవుడి సన్నిధిలో నువ్వు ఉండడమే గొప్ప ఆశీర్వాదం. దేవుడి సన్నిధిలో నీ కుటుంబం ఉండడమే గొప్ప సంపద, గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నిజమే అననీయ సభ్యుల అయ్యా తండ్రి, హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం వాళ్ళు జీవించలేకపోయారు. వాళ్ళు మాట తప్పారు, వాళ్ళు మోసగించారు, దైవజనుల దగ్గర అబద్ధమాడారు, కపటముగా మాట్లాడారు. అయ్యా నీ కృపను కోల్పోయారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ విషయాలన్నిటిని బట్టి సంఘం భయపడింది. రోజు ఈ విషయాన్ని బట్టి ఈ సంఘాలు భయపడాలని మీరు మాట్లాడినారేమో తండ్రి. ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో మాట ఇచ్చి తప్పిపోతున్నామో తండ్రి, పరిస్థితులను బట్టి మారిపోతున్నామేమో తండ్రి. అలాంటి ప్రవర్తన విషయంలో మేము జాగ్రత్త కలిగి మేము కూడా ఆయన మంచిగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నిన్ను పట్టుకునే మనసు మాకు దయచేయండి. మమ్మల్ని మీరు పట్టుకుంటారయ్యా, మాకు తెలిసిన ఆయన మీరు పరమ తండ్రిని విడిచిపెట్టవయ్యా. ఎప్పుడు నువ్వు మాతోనే ఉంటావు నాయన. మా శ్రమలో ఉంటావు, మా కన్నీరు బాధల్లో ఉంటావు, మా యొక్క రోగంలో నువ్వు ఉంటావు. కానీ మేమే ఉండలేకపోతున్నాం అలా ప్రభు. మేమేం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం బయటికి, లోకంలో ఏదో ఉందని వెళ్ళిపోతున్నాం. లోక సంతోషాలు, ఈ లోకంలో సంబంధించిన విషయాలు అయా నవ్వించి కవించే లోకం, మాయ లోకంలోకి ఏదో ఉందని పరిగెలాడతా అన్ని కోల్పోయి వస్తున్నామేమో. క్షమించిన ఎప్పుడు కూడా నీ పాదాలు విడిచిపెట్టకుండా ఉండే కృప మాకు దయచే. మా యొక్క కుటుంబం కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకును దయచే. దావీదుకి ఇచ్చిన ఆ కృప మాకును దయచేయండి. నీ సహాయము దయచి. ఈరోజు ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేశారో తండ్రి, వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో నీ సన్నిధిలో, ఏదైతే దిద్దుకున్నారో నీ సన్నిధిలో, ఏదైతే వారు సరి చేసుకున్నారో వారి మీద నీ కనికరం ఉంచి క్షమించి వారు అలా బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు నామములో వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాలు ముద్రించబడినట్లు దాని ప్రకారం మేము జీవించినట్లుగా మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ లేచినబడి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందాం.